మునక్కాడ జీడిపప్పు మసాలా కూర. మునక్కాడ అలాగే జీడిపప్పు ఈ రెండు మీకు తెలిసిందే. దాంతో ఒక మసాలా కూర తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన మునక్కాడలు 1 కప్పు. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది మసాలా కూర అన్నాం కదా అని చాలా రకాల పదార్థాలు ఉంటాయేమో అని అస్సలు అనుకోకండి. చాలా చాలా సింపుల్ గా 5 నిమిషాల్లో చేసేటువంటి వంట. అన్ని మన ఇంట్లో గసగసాలు ఉంటుంది, పచ్చి కొబ్బరి ఉంటుంది, అప్పుడప్పుడు చాలా వరకు ఉంటుంది, లేదంటే తెచ్చుకోండి. ఎందుకంటే దానికి ముఖ్యంగా కావాల్సింది పచ్చి కొబ్బరి కూడా వీటన్నిటితో పాటు. అయితే మునక్కాడ గురించి అంటే మునక్కాడకు సంబంధించిన వంటలు మనం చాలానే చేసుకున్నాము. మునక్కాడలో అధికంగా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అలాగే పెరోటిన్ ఉంటుంది, ఇన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. అలాగే గుండెకి సంబంధించి కూడా కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా మనకు మునక్కాడ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నరాల బలహీనత ఉన్న వారికి కూడా మునక్కాడ చాలా మంచి ఔషధం లాంటిదని చెప్పొచ్చు. అలాగే ఇందులో కాల్షియం శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బోన్స్ స్ట్రాంగ్ గా అవ్వాలన్నా, అంటే అది పిల్లలకైనా పెద్దవాళ్ళకి, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక వయసు అయిపోయిన తర్వాత ఎముకల దృఢత్వం తగ్గిపోతూ ఉంటుంది, అంటే వాళ్ళు బలంగా ఉండలేరు ఆబ్వియస్లీ. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు తరచూ మునక్కాడిస్తూ ఉన్నట్టయితే కొంచెం మనకు ఆ ఎముకల స్ట్రెంథనింగ్ అనేది అవుతూ ఉంటుంది. కానీ పిల్లలకండి చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి మంచి ఆహారం, అంటే ఎక్కువగా బయట ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేయకుండా కేవలం ఇంట్లో ఉండేటువంటి కాల్షియంని, అలాగే మంచి ఐరన్ని, జింక్ని, ఇటువంటివన్నీ అందించే ఆహార పదార్థాలు పెట్టాలి. మరి అందులో భాగంగా మన మునక్కాడ చాలా మంచిది అని చెప్తా. అంటే మనకు తక్కువ ధరలో దొరుకుతుంది, ఎక్కువగా దొరుకుతుంది, దాంతో బోల్డ్ రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇక మనకి ఏమాత్రం టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇంతకుముందు అని చెప్పినట్టు, అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. ఇక మొదలు పెట్టేద్దాం. అయితే ఇది నేను మసాలా కూర అని చెప్పాను కదా, ఎటువంటి మసాలా వాడుతున్నాను ఏంటి అంటారా? ముందుగా జీడిపప్పు మసాలా కూర అన్నాను కాబట్టి జీడిపప్పు ఒక 1/2 కప్పు తీసుకున్నామండి. అంటే ఇన్ని చూసుకుంటే ఇంత అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, అది మన ఇంట్లో చేసుకునే కూర, ఇంత కూర చేసుకుంటే ఇంత జీడిపప్పు పడుతుంది. సో నేను మితంగా ఇంతకు బౌల్లో చేసుకుంటాను కాబట్టి ఇంతవరకు తీసుకుంటున్నాను. ఇలా ఒక 1/2 కప్పు జీడిపప్పు తీసుకున్నాను. దీంట్లో గసగసాలు తీసుకుంటున్నాను. గసగసాలు అంటే మసాలా కూర అన్నాం కాబట్టి గసగసాలు వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము ముక్కలుగా అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే పేస్ట్గానే చేస్తాం కాబట్టి చక్కగా వాటర్ పోసేసి మీరు మామూలుగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకున్న తర్వాత అప్పుడు మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇది మనకు మసాలా కూర అవుతుందండి. ఇక ఇందులో మనం ఎక్స్ట్రాగా ఏం వెయ్యట్లేదు, మనము ఇందులో పొడి కారం వాడుతున్నాము. కావాలంటే మీరు కారం కాకుండా పచ్చిమిరపకాయలే మీకు అలవాటు, మాకు అదే ఇష్టము అనుకుంటే కనుక ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని మీరు రుబ్బుకోవచ్చు. ఒకవేళ కారం కాదు అంటే గనక, నేను ఈ వంటలో కారం వాడుతున్నాను కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు ఏమీ వేయట్లేదు. మరి ముందుగా దీన్ని చక్కగా నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా జీడిపప్పు, గసగసాలు, అలాగే పచ్చి కొబ్బరి తురుము ఈ మూడింటిని కలిపి కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా, నున్నటి పేస్ట్ లాగానే తయారు చేసుకున్నా. ఇది నున్నగానే ఉండాలి, ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటున్నాము అందుకనమాట. ఇందులో మీరు ఇంకొంచెం ఎక్కువగా దీన్ని కేవలం ఇలా కాకుండా దీన్ని కాస్త మార్చుకోవాలి అనుకుంటే కనుక టొమాటో ప్యూరీని చక్కగా వేయించేసుకొని, ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేసుకొని, ఆ తర్వాత ఈ పేస్ట్ వేసుకొని, ఆ తర్వాత మీరు మునక్కాడలు కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం మసాలా కూరలాగా ఇంకో విధంగా అవుతుంది. మన అమృతంలో సాత్వికంగానే చేస్తున్నాము, ఉల్లిపాయ ముక్కలు వాడడం కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాం అనమాట. ఇందులో మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక మన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కగా పేస్ట్ సిద్ధంగా ఉంది. చెప్పాను కదండి ఒక 5 నిమిషాలు అయిపోతుంది ఈ వంట అని. అలాగే మునక్కాడలు కూడా మనం కొంచెంగా నేను నీళ్లలో ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాను ముందే. ఇది ఒక 5 నిమిషాల ప్రాసెస్. మీరు ఇదంతా చేసుకునే లోపే మనకి అయిపోతుంది కాబట్టి గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని చక్కగా మునక్కాడలు వేసి ఒక 5 నుంచి ఉప్పు వేసుకొని కాస్త 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టేసుకోవచ్చు. ఏం లేదు, ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుందని అంతే, అంతకన్నా ఏం లేదు. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఇక మన కూర ప్రాసెస్లో భాగంగా ఇందులో కాస్త జీలకర్ర,
కాస్త పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేస్తాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా చేసుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇది ముఖ్యమైన పదార్థం కదా మనకి ఈరోజు. ఇందులో కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే ఇది ఎక్కడా కూడా జీడిపప్పు పేస్ట్ని మాత్రం అస్సలు నేను వేస్ట్ చేయను. చక్కగా ఇందులో కొంచెం నీళ్లు పోసేసుకుంటే మనకు ఆయంత కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు చేసే పని ఇది కదండి, మనం ఎక్కడా కూడా ఏది వేస్ట్ చెయ్యము. ఎన్ని విషయాల్లో ఏం చేసినా కూడా ఇటువంటి విషయాల్లో మాత్రం ఓ చక్కగా కక్కుర్తిపడుతూ ఉంటాము. అంటే మనకి ఉడకడానికి కూడా చక్కగా నీళ్లు పోసుకుంటే ఏంటంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త కారం వేసుకుందాం. జీడిపప్పు కాస్త మనకి తీపిగానే ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నా కూడా మనకు పెద్ద కారంగా అయితే ఏం అనిపించదు. మనం దీంట్లో ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాము. ఇది ఒకసారి దగ్గర పడుతుంది ఎట్లయినా కూడా, ఎందుకంటే మనం గసగసాలు అది వేసాం కదా, ఖచ్చితంగా దగ్గర పడుతుంది. ఎటువంటి ప్యూరీకైనా, అంటే ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకున్న వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా అనమాట. ఎటువంటి ప్యూరీకైనా, ఎటువంటి గ్రేవీ కర్రీస్ మీరు తయారు చేసుకున్నా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు టమాటా ప్యూరీ వేసుకోవచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మీరు పనీర్ వేసుకోవచ్చు, మీకు కావాల్సిన పుట్టగొడుగులు వేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఏదైనా కూడా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసుకుంటే కనుక కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు, గసగసాల అలాగే కొబ్బరి పేస్ట్ అనేది చాలా రకాల గ్రేవీ కర్రీస్కి మీకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇది ఒక్కటి నేర్చుకుంటే, అంటే ఒక వంట నుంచి మనం ఒక 10 వంటలు నేర్చుకోవచ్చు మన తెలివితో. ఓహో, దీని ద్వారా ఇన్ని చెయ్యొచ్చా అని అనమాట. అక్కడే కదా మరి ఆడవాళ్ళ తెలివితేటలు. ఆడవాళ్ళనే కాదు, ఎవరు వంట చేస్తే వాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా సమానంగా చేస్తున్నారు కాబట్టి ఒక వంటలోంచి మనం ఒక 4-5 వంటల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనం మునక్కాడలు వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఈ గ్రేవీకి సరిపడా కాస్త ఉప్పు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి మునక్కాడను కూడా వేసేసుకుందాం. ఇక్కడ చూసారా చక్కగా పొంగు వచ్చేసింది కాబట్టి ఇది వేసేసుకోవచ్చు. ఇది ఉడకాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు గ్రేవీ పేస్ట్ అలాగే ఇందులో మునక్కాడలు ఇవన్నీ బాగా కలిసి ఉడికితే ఆహా అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాము, జీడిపప్పు గసగసాల కొబ్బరి పేస్ట్, అలాగే ఇందులో మునక్కాడలు కూడా వేసేసుకున్నాము. చూసారా చక్కగా దగ్గర పడిపోయి చాలా బాగుంది. మంచి ఇలా ఉడికినట్టుగా మరుగు కూడా వచ్చేసింది కాబట్టి అయిపోయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనకు బౌల్లోకి తీసుకున్నాక కూడా కాస్త దగ్గర పడుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకొని నీళ్లు పోసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము, సర్వింగ్ బౌల్లోకి. ఇలా చక్కగా చూసారా కేవలం పసుపు వేసాం కానీ రంగు ఎంత బాగుందో. ఇలా చక్కగా కారం కారంగా తీయగా, ఎందుకంటే జీడిపప్పు వేసాం కాబట్టి మన మునక్కాడ జీడిపప్పు మసాలా కూర సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన మునక్కాడలు 1 కప్పు. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో జీడిపప్పు, గసగసాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పసుపు, కరివేపాకు, ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసి కాస్త కారం కూడా వేసి కొంచెం నీళ్లు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి.
తర్వాత అందులో ఉడికించుకున్న మునక్కాడలు కూడా వేసి మరి కాసేపు ఉడికించి చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునక్కాడ జీడిపప్పు మసాలా కూర రెడీ.